కేసీఆర్కి ఇంకా రాచరికపు పోకడలు పోయినట్లేదు. సాధారణంగా ఒక సహజ సిద్ధంగా ఒక తండ్రి తన బిడ్డ జైలుకి వెళ్ళింది, మంచా చెడదంతా సమాజం చూసుకుంటుంది, చట్టం చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటే అవన్నీ. బట్ తన బిడ్డ జైలుకి వెళ్ళింది, జైలు నుండి విడుదలవుతుంది. ఏం చెయ్యాలా? ఓ తండ్రి ఏం చేస్తాడు? సహజ సిద్ధంగా ఏ తండ్రి అయినా సరే పరిగెత్తుకెళ్ళి అక్కడ జైలు దగ్గర కూర్చుని బయటికి రాగానే బిడ్డని హక్కుని చేర్చుకుంటాడు, ఊరడిస్తాడు. అలాంటిది ఈయన ఢిల్లీ పోలా, వెళ్ళింది కేటీఆర్, వీళ్ళు వెళ్ళారు, బాగానే ఉంది, పరామర్శించారు, తీసుకొచ్చారు, అంతా బాగానే ఉంది. పోనీ వచ్చిన తర్వాత నన్ను హైదరాబాద్ రాగానే డైరెక్ట్గా ఇంటి దగ్గరికి అక్కడ ఎయిర్పోర్ట్లోనన్నా దిగ్గానే పలకరించాలా, లేకపోతే ఇంటికి తీసుకెళ్ళాలి. అదేదో రాజుల కాలంలో కనుక రాజుగారు తన కొడుకు విజయం సాధించిన బయట ఒక శిబిరం వేస్తాడట, ఆ వచ్చిన తర్వాతన ఒక టైంకి చెప్తే అప్పుడు వెళ్ళి సభా ప్రాంగణంలో కూర్చుని అప్పుడు అందరు ఎదురుగుండా పిలుస్తాడట. ఇప్పుడు అట్లుంది, ఇవాళ ఫామ్ హౌస్కి వెళ్ళడం అన్నటువంటి. అంటే కేసీఆర్లో ఆ తండ్రి ఆత్మ ఏమవుతుంది, ఆ తండ్రి ఫీలింగ్ ఏమవుతుంది? తన బిడ్డ 5 నెలలు జైల్లో ఉండొచ్చిందే, నరకం అనుభవించి వచ్చిందే, కష్టం అనుభవించి వచ్చిందే, అట్లాంటి అమ్మాయి బయటికి రాగానే దగ్గర ఉండాలన్నటువంటి సోయ ఏమైపోయింది? పోనీ ఊళ్ళో దగ్గర తీసుకోవాలన్న సోయ ఏమైపోయింది? అదేదో టైం అపాయింట్మెంట్ ఇచ్చి అప్పుడు రమ్మనమంటం ఏంటి, అప్పుడు చూడటం ఏంటి? ఇది ఎక్కడ ధోరణి?